వెల్కమ్ బ్యాక్ టు మారం వెనిలా ఛానల్. నెక్స్ట్ అదే రెసిపీతో ఇంకొకటి ఏదంటే సాంబార్ దోశ. సాంబార్ పొంగనాలు టేస్ట్ చేశారుగా, ఇప్పుడు సాంబార్తో దోశ. అదే మెజర్మెంట్స్, ఆ మెజర్మెంట్స్ని కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసేయాలి. బాగా కలుపుకోవాలి. ఇది పొంగనాల కిందికి కాదు పిండి, దోశలు కాబట్టి కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టిన 10 minutes తర్వాత ఇంత సోలా పొడి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి, మీడియం సైజులో వేసుకోవాలి. మనం తిక్కు కావాలంటే తిక్కు, పలుస కావాలంటే పలుసగా. దోశ గోల్డెన్ కలర్లో సూపర్గా కాలుతుంది. స్లో మంట మీదనే కాల్చుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ అయిందనుకో నేను ఈ రెసిపీ వచ్చేసి దీనికి చట్నీ కాంబినేషను ఇంట్లో పల్లి ఉంటాయి కదా, పల్లి పొడి, ఆ పల్లి పొడికి కర్డ్ పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. ఇదే కాకుండా టమాటో చట్నీ అయినా అద్దుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.